హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నా డైలీ రొటీన్ని లాగ్గా పోస్ట్ చేయబోతున్నానండి. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏ విధంగా పనులు చేసుకుంటాను, ప్రీ ప్లాన్డ్గా ఎలా చేసుకుంటాను, ఇల్లంతా కూడా ఎలా ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను. అదేవిధంగా మధ్యాహ్నం నా ఫ్రెండ్ కూడా లంచ్కి వస్తుంది, తనతో కూడా సరదాగా ఉంటుందని అన్నీ షూట్ చేశానండి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ బ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. నా సబ్స్క్రైబర్స్ అందరి సపోర్ట్తోనే నేను ఇక్కడ వరకు రాగలిగాను. పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో మీ సపోర్ట్తో నేను ఇంకా ఎన్నెన్నో వ్లాగ్స్, కుకింగ్స్ చేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఉదయాన్నే యాజ్ యూజువల్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అవుతున్నానండి. సమ్మరే కదా, కొంచెం లేట్గా లేద్దామంటే నాకు అస్సలు కుదరదండి. ఎందుకంటే ఏప్రిల్లో పెద్ద పాపకి స్కూల్ ఉంటుంది, మళ్ళీ మేలో పెద్ద పాపకి హాలిడేస్ ఉంటే చిన్న పాపకి రీఓపెన్ అవుతుంది. సో నాకు కంటిన్యూస్గా లంచ్ బాక్స్ పని ఉంటుంది. సో చక్కగా సోప్తో ఫేస్ వాష్ చేసేసుకొని లైట్గా మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ అప్లై చేసేసుకుంటాను. మనం డైలీ సమ్మర్ కదండి, కొంచెం స్కిన్ కేర్ తీసుకుంటూ ఉండాలి, లేకపోతే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. సో ఎన్ని పనుల్లో ఉన్నా లైట్గా మనం స్కిన్ కేర్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. పైన కేర్ తీసుకోవడమే కాదండి, ఇన్నర్గా కూడా మనం వెజిటబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. కొంచెం జీరా వాటర్ తాగుతున్నాను. జీలకర్ర, వాము, సోంపు వేసి మరగబెట్టి వాటర్ తాగుతున్నానండి. కొంచెం రోజంతా కూడా లైట్గా అనిపిస్తుంది. సో ఎవరు లేవలేదు కదా, బయట స్టెప్స్ మీద కూర్చొని కూల్గా నేను జీరా వాటర్ తాగుతున్నాను. ఆ తర్వాత మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తున్నాను. మీకు తెలిసిందే కదా, లేవగానే మొక్కలకి మాత్రం కంపల్సరీ నేను నీళ్లు పోస్తాను. చిన్న పాప పోస్తానంది, తర్వాత తనతో మళ్ళీ పోయించాలి. వాచ్మెన్ తుడిచి వెళ్ళిపోయాడండి. నేను ముగ్గు వేస్తున్నాను. సో ఇంట్లోకి రాగానే హాల్ అంతా మెస్సీగా చేసి పడుకుంది చిన్నది. సో ఉదయాన్నే లేవగానే కొంచెం సోఫా అది ఇది అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసుకొని ఇంకెవరూ లేవలేదండి. ఏం చేయాలో అర్థం కాక ఈ బాల్కనీలో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, వాటిని చూడడానికి వచ్చి కొంచెం బయట అటు ఇటు చూస్తూ ఉంటాను. ఉదయాన్నే నాకు కొంచెం డ్రౌజీగా ఉంటుందండి. ఎలా ఉన్నా ఏ పనులు అయితే తప్పవు కదా, సో నన్ను నేనే డైవర్ట్ చేసుకుంటాను. ఇక మా వారు లేచారండి, టీ కోసం వెయిటింగ్. సో డికాషన్లో నేను అల్లం, యాలక, లవంగ, చెక్క ఇవన్నీ కూడా కచ్చాపిచ్చాగా దంచి డికాషన్ చేస్తున్నాను. మీగడ లేని పాలని ఇట్లా ఎత్తిపోస్తున్నానండి. ఇలా స్పూన్తో తిప్పినందువల్ల మనకి మంచి టీ రెడీ అయిపోతుంది. మా వారు కూడా లేచిన తర్వాత జీలకర్ర నీళ్ళు అవన్నీ తాగుతారు, బట్ అవన్నీ షూట్ చేయలేనండి నేను. ఇంకా చూడండి చక్కటి ఫ్లేవర్ వస్తుంది వడకడుతుంటే, పోసే వరకు కూడా ఆగలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు తాగేయాలనిపిస్తుంది. నాకు టీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా నాకు వీడియో షూట్ చేయడం అంటే కూడా చాలా చాలా ఇష్టం. ఇక నేను టీ తీసుకొచ్చేసాను. మా వారికి టీ ఇచ్చి, ఉదయమే పిల్లలు లేవకముందు అయితేనే టీ తాగుతూ 2 మాటలు మాట్లాడుకోవచ్చు. కుదిరితే కప్పు కాఫీ అన్న డైలాగ్ మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఆ డైలాగ్ చెప్తూ ఆట పట్టిస్తూ ఉంటాను నేను. సో ఉదయమే ఇలా కొంచెం మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది. ఉదయాన్నే లేస్తే ఆ తర్వాత ఎవరు ఆఫీస్ పనుల్లో వాళ్ళం పడిపోతాము. సో దాంతో బిజీ అయిపోతాము. ఎంత బిజీ లైఫ్లో ఉన్నా మన ఫ్యామిలీ కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలండి. లైఫ్ చాలా షార్ట్ కదా, ఉన్నంతలోనే మనం హ్యాపీగా ఉండాలి, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి. చాలా డబ్బులు ఉంటేనే హ్యాపీగా ఉంటామనేది మాత్రం చాలా తప్పు. సో ఇప్పుడు చిన్న పాపకు కూడా నేను పాలు కలిపి తీసుకొచ్చేసాను. ఇక చిన్నగా తను లేస్తుంది. లేవగానే నిద్రలో అయితేనే కొంచెం పాలు తాగుతుందండి, లేదంటే లేచిన తర్వాత వేషాలు వేస్తుంది పాలు తాగనని. సో కొంచెం లేచి కాసేపు అట్లా ఎత్తుకుంటాను. ఉదయాన్నే లేవగానే పిల్లల్ని అలా హగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫీల్. ఎన్ని కష్టాలున్నా మర్చిపోతాము. సో కొంచెం లేవగానే బెడ్షీట్ మడతేసుకోవాలండి. ఫస్ట్ బెడ్షీట్స్ అలా వదిలేసామంటే తర్వాత అంతా బెడ్ మెస్సీగా ఉంటుంది. కొంచెం జోషికి బయట లైటింగ్ చూపిస్తున్నాను. చాలా లేట్ అయిపోయిందని చెప్పి కొంచెం పాలు ఇచ్చానంటే, ఆ నిద్ర లేవగానే అయితే పాలు కొంచెం ఫాస్ట్గా తాగుతుందండి. తర్వాత తాగిద్దామని వదిలేస్తే ఇంకా పాలు స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఏదో ఒకటి చెప్పి పిల్లలకి హెల్తీగా అయితే ఇవ్వాల్సిందే కదా మనం. సో ఆల్మోస్ట్ ఇందులో జోషి లైవ్ వాయిసే ఉంటుంది. ఓయో మర్చిపోయానా నేను. మమ్మీకి హెల్పా? No
గాగులు చేయమని రోజు. అవును, ఎందుకమ్మా? ఎందుకు మమ్మీ గాగులు చేయమంది నిన్ను? ఎందుకంటే పాలు తాగగానే క్యావిటీస్ పోతాయి. అంటే గాగులు చేస్తే క్యావిటీస్ పోతాయి. నోట్లో పోసుకొని పుక్లి చూసేసి. వావ్, మరి ప్లాంట్స్కి నీళ్ళు పోద్దాం వచ్చేసే. మరి గ్లాస్ అక్కడ పెట్టేసే కిచెన్లో. నువ్వు చెప్పు, మై లిటిల్ లిటిల్ టబ్ అని చెప్పు. మై లిటిల్ లిటిల్ టబ్. వావ్, బ్యూటిఫుల్ ఫ్లవర్ మమ్మా, లుక్ ఎట్ హియర్. అవును కదా నాన్న, నీకు ఇష్టమా ఫ్లవర్ అంటే? అవును, ఇష్టం. ఇంకా వాటర్ This plant name is Ranapala. I'm pouring the water. This is medicine plant. Decorative plant. For decoration it will use, na Joshi? For decoration it will. Wow, Mama, there's so much orange flowers and red pink also. Wow, so big. Its name is Tree Brahma Kalama. Brahma Kamalam. This is aloe vera plant. Oh shit, water got out. వాటర్ అయిపోయినాయా? ఇంకా మిగతాయి మమ్మీ పోస్తుందిలే. Okay. పద మరి బ్రష్ చేసుకుందా కానీ. యోగా చేయాలి కదా, బ్రష్ చేసుకుందా కానీ పద. అలా జంప్ చేస్తారా? ప్యాంట్ తడిచిందా నాన్న? బ్రష్ చేసుకుంటే కూడా ఎన్ని కబుర్లు చెప్తుందో చూడండి. జోషిక నాన్ స్టాప్గా మాట్లాడుతుంది. ఇంటికి ఎవరైనా వస్తే కూడా చక్కగా కబుర్లు చెప్తుంది. నేను బ్రష్ చేస్తానని చెప్తే వద్దట, తనే ఇండిపెండెంట్గా చేసుకుంటానంటుంది. యాక్చువల్గా జోషిక అన్నీ ఇండిపెండెంట్గా చేసుకోవడానికి ఇష్టపడుతుంది. సో నేను పక్కనే ఉండి గైడ్ చేస్తూ ఉంటాను. వాళ్ళ స్కూల్లో డెంటల్ చెకప్లో క్యావిటీస్ ఉన్నాయని చెప్పారట. నీట్గా బ్రష్ చేయాలట. చక్కగా బ్రష్ చేసుకొని ఆ పేస్టిక్ క్యాప్ క్లోజ్ చేసి అక్కడ పెట్టేసింది. ఇంకా ఫేస్ని చక్కగా తన టవెల్తో వైప్ చేసుకొని ఇంకా యోగా చేయడానికి వచ్చేసింది. Today I going to teach you how to do exercise. Let's start. But one second. After we are doing exercise, next after we finish exercise, have to drink water. That's correct. When we did not drink water, we'll be more tired. So much tired. So let's start to exercise. First, let's show you how to make like sleepy. Let me start. Then I will sleep like this. Just hardly. Yeah. Then next I going to do. Let me do some. Swami can do that, but okay. Let's start. It's done. So next I will just do like this. That praying is God is very nice, and God can give everything what we want. సో నైటే నట్స్ నీళ్ళల్లో నానబెడతానండి. సో అంజీరా కూడా కొంచెం నానబెడతాను. ఈ అంజీరా వల్ల మనకి చక్కటి డైజెషన్ పవర్ పెరుగుతుంది, రక్తహీనత కూడా తగ్గుతుంది, హెయిర్ కూడా చక్కగా గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. సో మనం రోజంతా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూస్ చేసుకుని హెల్దీ డైట్ తీసుకున్నామంటే రోజంతా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. పిల్లలు ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారండి. రక్ష దీపారాధన చేసింది. చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా పనులు అలవాటు అవుతాయి. వాళ్ళలో కూడా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇక పిల్లలు ఆకలి అంటున్నారండి. నేను దోశలు వేస్తున్నాను. ఈ దోశ బ్యాటర్ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను రెసిపీలో 3-in-1 బ్యాటర్
అప్లోడ్ చేశాను కదా, అదే బ్యాటర్ అండి. దీంతో ఇడ్లీ, దోశ, పొంగల్, ఊతప్పం ఇవన్నీ కూడా చక్కగా వస్తాయి. ఒకే బ్యాటర్తో ఇన్ని రెసిపీస్ మనం చేసుకోవచ్చు. సో సాంబార్తో సర్వ్ చేస్తున్నానండి. సో పిల్లలు ఆకలి మీద ఉన్నారు. సో నేను ఇద్దరికి 2 దోశలు వేసి పెట్టేశాను. ఈసారి ఎక్కువ దోశలు వేసేసానంటే మళ్ళీ తినలేకపోతే వేస్ట్ అయిపోతాయని నేను ఎక్కువ వేయనండి. అది తిన్న తర్వాత మళ్ళీ అడిగితే నేను వేడివేడిగా వేసి పెడతాను. సో బ్రేక్ఫాస్ట్ అక్క చెల్లెలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినేస్తున్నారు. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ రైస్తో చిల్లీ గార్లిక్ రైస్ చేసుకున్నాను. నైట్ రైస్ ఉందండి. ఆ లెఫ్ట్ ఓవర్ రైస్లో ఉప్పు, కారం, పసుపు కలిపి చక్కగా గార్లిక్ దంచేసి వేడివేడిగా పోపు వేసుకున్నాను. నాకు బిర్యానీ కంటే కూడా ఈ రైస్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ రెసిపీని కూడా తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. లెఫ్ట్ ఓవర్ రైస్ అనే కాదండి, మామూలుగా వేడివేడిగా వండుకున్న అన్నాన్ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. వీళ్ళకి వేడివేడిగా ఏం చేసి పెట్టినా నా లెఫ్ట్ ఓవర్ కుకింగ్సే అడుగుతూ ఉంటారు. సో ఈయనకు కొంచెం నైటే బ్రౌన్ రైస్ నానబెట్టి చిన్న గ్లాసుడు రైస్ వండేసాను. లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను. ఈక్వల్గా పెడతానండి రైసు కర్రీ కూడా. ఆ తర్వాత కొంచెం కర్డ్ రైస్, కీరా విత్ యాపిల్. ఈరోజు తన డైట్ అన్నమాట. కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా తనని ఆఫీస్కి పంపించి ఆ తర్వాత ఆ పెద్ద గిన్నెలో మిగిలిన పిండిని చిన్న కంటైనర్లోకి తీస్తున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెద్ద పెద్ద గిన్నెలు పెట్టామంటే స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది కదా. పిండిని చిన్న బాక్స్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత పెద్ద గిన్నెలో పాలను కాచాను కదా, అవి కూడా నేను చిన్న గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. బయట ఉంటే ఈ వేడికి పాలు విరిగిపోతున్నాయి. సో ఉదయాన్నే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంతటితో పనులు అయిపోతాయా? ఇటు చూడగానే ఇక తోమడానికి బౌల్స్ కనిపించినాయండి. సో వాటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. పని వెనక పని చేసేసుకున్నామంటే క్విక్గా అయిపోతుంది. బట్ ఒక్కొక్క రోజు చేయడానికి బద్ధకం వేస్తుంది. రొటీన్ లైఫ్లో రొటీన్గా చేసుకునే పనులు ఒక్కొక్క రోజు బోర్ కొడుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం కాసేపు కూర్చొని టీయో కాఫీయో తాగి మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత రీస్టార్ట్ చేసుకోవాలి పనులని. ఇప్పుడు అరగంతా తుడిచేస్తున్నాను. మళ్ళీ అరగంతా ఖాళీ చేసుకొని కిచెన్ ఖాళీగా పెట్టుకుంటే కుకింగ్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో బౌల్స్ అన్నీ కడిగేసాను కదా, అదే చేత్తో నేను కొంచెం ఓవెన్, మిక్సీ, గ్రైండర్ ఇవన్నీ కూడా తుడిచేస్తూ ఉంటాను వారానికి ఒకసారి. అలా వదిలేసామంటే ఒకేసారి ఎక్కువ డస్ట్ అయిపోతూ ఉంటుంది. సో పనిలో పని ఒక చేయి వేసామంటే కొంచెం అన్నీ కూడా షైనీగా అనిపిస్తూ ఉంటాయి కిచెన్లో. ఆ తర్వాత మెయిన్ నా ట్రైపోడ్ అండి, నా కుడి చేయి ఇది లేనిదే నాకు గడవదు. అక్ష కూడా కొంచెం చదువుకునేది కంప్లీట్ చేసుకుంది, హోంవర్క్స్ కంప్లీట్ చేసుకొని కొంచెం ఏదో వీడియో షూట్ చేసుకుంటుందట. అమ్మ చాలా బాగుంది ఇల్లు. ఇప్పుడు ఎవరు షూట్ చేస్తున్నారు నాన్న? నన్ను జోషిక. జోషి హెల్ప్ చేస్తుందా? అవును. అర్చన ఆంటీ, చారు అక్క, ఖుషి, చోటు అందరూ వస్తున్నారట. మరి ఏం చేద్దాం లంచ్ లో ఈరోజు? దాల్, పొటాటో ఫ్రై, క్యాప్సికమ్ ఫ్రై. సరే మరి ఇప్పుడు నీట్ అయిపోయింది కదా, మనం కుకింగ్ కి హెల్ప్ చేస్తావమ్మా నాకు? నేను హెల్ప్ చేస్తాను కదా టీ కోసం. సరే సరే కట్ చేయనా. కొంచెం బట్టలన్నీ మిషన్లో వేయడానికి బాల్కనీలోకి వచ్చానండి. ఈలోపు బుడ్డిది వచ్చేసింది, నేను సర్ఫ్ వేస్తానని. ప్రతి పనిలో నేను ఉంటానంటుంది. సరేలే తనకు కూడా హాలిడేస్ కదా, బోర్ కొడుతుందని నేను కొంచెం కొంచెం పనులు అలౌ చేస్తూ ఉంటాను. సో తను చేయగలిగిన పనులు మాత్రం అలౌ చేస్తూ ఉంటాను, లేదంటే మిగతావన్నీ కూడా అలౌ చేయనండి. అలౌ చేశానంటే బట్టలు వేస్తూ ఉంటుంది, ప్లగ్ ఆన్ చేస్తూ ఉంటుంది, అవన్నీ కూడా నేను అలౌ చేయను. జోషి ఎక్కడికి వెళ్తున్నా? My little princess are saying, my mama, how did she clean the kitchen? Then how I clean the kitchen? We need cloth to clean the kitchen. It will be neat and shiny because my little princess is being my baby. She got fever, but I will take care of her, and I like my little princess. And then I will help my mother to make dal rice, potato rice, and then potato fry. And potato fry, and then capsicum fry. Okay, then let us do the cooking. Yeah, mom, let's go.
ఇక యాజ్ యూజువల్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హౌస్ క్లీనింగ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కూడా ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అవుతున్నాను. తర్వాత మళ్ళీ వెంటనే కుకింగ్ స్టార్ట్ చేయాలి కదా. నాకు కళ్ళకి కాటికి పెట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అసలు కళ్ళకి కాటికి లేకపోతే నాకు సూట్ అవ్వదు కూడా. మోడర్న్గా రెడీ అయినా, ట్రెడిషనల్గా రెడీ అయినా కాటుకు మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను. కొంచెం హెయిర్ ఫాల్ అవుతుందండి నాకు. దీని సంగతి కూడా ఏదో చూడాలి. సో ఎంత ప్లాన్గా చేసుకున్న పనులు ఇంకా ఏదో పని ఉంటూనే ఉంటుంది. బట్ ప్లాన్ చేసుకోవాలి. దట్టు మనం కూడా చాలా ఇంట్రెస్ట్గా పనులు చేసుకున్నామంటే ఏదైనా సరే క్విక్గా ఫినిష్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మన ఇంట్రెస్ట్తో ఉంటుంది. ఇంకా జోషికా కూడా నా కుకింగ్కి హెల్ప్ వస్తుందట చూడండి. జోషి పొటాటోస్ తినానా? పొటాటో ఫ్రై అన్నావు కదా. ఉప్పు వేస్తాలేరా? నీళ్ళు తిప్పేసి ఇంకొంచెం తిప్పుకో. వేయి, సాల్ట్ వేయి. ఇప్పుడు అందులో వెజ్జీస్ వేసేసి నేను చేస్తాలే జోషి. ఇట్స్ ఓకే మమ్మీ, లేట్ అవుతుందిరా. ఇట్స్ ఓకే, నేను చేస్తాలే. సరే ఇంకొన్ని వాటర్ తిప్పుకో మరి. సఫిషియెంట్ వాటర్ ఉండాలి కదా. చూడు మమ్మీ, డ్రెస్ తడుస్తుందేమో జోషిమా. బటన్స్ పక్కన ట్రేలో వేసేసాయి పొటాటోస్. ఒకటి క్యాప్సికమ్ వాటర్ తిప్పుకో. ఆ వాటర్ తీసేసాయి. అంటే వాళ్ళు ఎన్నింటికి వస్తారు మమ్మీ? వస్తారు నాన్న, లంచ్ టైంకే వస్తారు. సో వాళ్ళు వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చేసేద్దాం. మమ్మీ ఈరోజు ఏ లంచ్ చెప్పావు కదమ్మా. పొటాటో కర్రీ, క్యాప్సికమ్ ఫ్రై, పొటాటో ఫ్రై అని చెప్పావు కదా. ఇంకా దాల్. ఈ బటన్స్ ఎందుకు కూలిపోతున్నాయి? అంటే వాళ్ళు ఇంకొక 1 అవర్లో వస్తారేమో నాన్న. అవునా జోషి ఇదిగో పొటాటోస్ నువ్వే కదా వాష్ చేసి ఉండు. వేద్దు, నువ్వు క్యాప్సికమ్ చేద్దు కానీ సరేనా. ఫాస్ట్గా అయిపోవాలి కదా మీరు ఇప్పుడు. ఇక ఆలుగడ్డ వేపుడు పోపు వేసేసానండి. యాజ్ యూజువల్ పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇది ఉడికేలోపు క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తాననే లోపు ఇక జోషి వచ్చేసింది, తను కట్ చేస్తుందట. నైఫ్తో కట్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. బట్ కేర్ఫుల్గా కట్ చేయని చెప్తానండి. వెనకే ఉండి గైడ్ చేస్తూ ఉంటాను జాగ్రత్తగా కట్ చేయమని. ఇక బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. యాక్చువల్గా గంజి వంచేలాగా వండుతాను. బట్ ఈరోజు ఫ్రెండ్స్ వచ్చేసే టైం అయిపోతుంది. సో 1:2 వాటర్ పోసి కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ రానిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. అప్పుడు జర్జర్లాడుతూ ఉడుకుతుంది కుక్కర్లో కూడా. ఖుషి వాళ్ళు వస్తారు కదా, నువ్వు ఏడిస్తే అర్చన అంటే ఏమంటుంది? ఎప్పుడు ఏడుస్తుంది ఎందుకు మీ జోషి అని అడుగుతుంది. ఇప్పుడే వస్తున్నారా? నువ్వు షూటింగ్ అప్పుడు షూటింగ్ చేస్తావు, తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు మరి? అందరూ అనుకుంటారు నువ్వు గుడ్ గర్ల్, ఎంత బాగా షూట్ చేస్తుందో జోషి, అసలు ఎంత గుడ్ గర్ల్ అనుకుంటారు. నువ్వేమో షూట్ కోసం షూట్ చేసినప్పుడు మాత్రం నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు నువ్వు ఎంత గుడ్ గర్లో అనుకుంటారు. నువ్వేమో ఊరికే ఏడుస్తావు కదా, వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఏడుస్తావు. ఒకసారి నీ ఏడ్చే వీడియో కూడా తీసి పెట్టినా. నువ్వు వీడియో షూట్ చేసేటప్పుడేమో మంచిగా ఉంటావు, తర్వాత ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఏడవకూడదు కదా. ఏ టిక్లీ పెట్టుకుంటావు? మెరూన్ పెట్టుకుంటావా, బ్లాక్ పెట్టుకుంటావా? మెరూన్. ఈరోజు మెరూన్ పెట్టుకుంటాను. ఊరికే పోగొట్టేసుకుంటావు టిక్లీస్ అన్ని. చేతిలో ఉంది కదా.
అవును కదా, ఇది పెట్టిన బ్లాక్ ఇట్లా పెట్టిన పాపకు బ్లాక్ జోషి లుక్ హియర్ సూపర్. జోషి కాజల్ భలే పెట్టుకుంటా తెలుసా రక్ష, నీకు అసలు వచ్చా కాజల్ పెట్టుకోవడం? చూడు చూడు జోషి చూడు ఎంత చక్కగా కాజల్ పెట్టుకుంటుందో ఐస్కి, బ్యూటిఫుల్ ఐస్కి. అది కదా, వావ్ కదా. ఇట్లా ఊరి తర్వాత ఫోన్ చేస్తాను కుకింగ్ అయ్యాక, సరేనా? మార్నింగ్ వేసాను కదా, మళ్ళీ తర్వాత వేస్తాను. మరి పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఇందులోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను. నీట్గా మొత్తం క్లీన్ చేసినట్లు డిష్ అవుట్ చేసి అదే ప్యాన్లో నేను క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి కొంచెం బౌల్స్ కూడా తక్కువ పడతాయి, కడుగేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఒక్క ప్యాన్తోనే అయిపోతుంది. ఎన్ని చేస్తే అన్ని ప్యాన్లు పెట్టామంటే మనకి వాటర్ కూడా వేస్ట్ అవుతాయి, సోప్ కూడా వేస్ట్ అవుతుంది. ఇట్లా మాత్రం నేను టైం ఉన్నప్పుడు ఒకే ప్యాన్లో 2-3 ఐటమ్స్ చేసేస్తాను. క్యాప్సికమ్ ఉల్లిపాయ పోపులో వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెడుతున్నానండి. కొంచెం క్యాప్సికమ్ మగ్గాలి కదా, లైట్గా మగ్గిపోయింది. ఇప్పుడు జోషి యూకేజీకి వెళ్తుందా? మరి మీకు చాలా స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి కదా, హాలిడేస్లో నేర్చుకుంటారు స్పెల్లింగ్స్ అన్నీ. సరే మరి విమ్మి మ్యామ్ ఏం చెప్పారు తెలుసా, సమ్మర్లో ప్లే చేయించిన తర్వాత రోజు వర్డ్స్ అన్నీ నేర్పించండి జోషికాకి, యూకేజీలో ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా అని చెప్పింది విమ్మి మ్యామ్. Okay, Mom, I listen to you. Mom, I want to tell you something. I want to sing a song for you. ఏం సాంగ్ రా? పాడు పాడు. Little princess fairies her friend, and I will have, that's all I do. వెరీ గుడ్. Hi, Mom. ఎవరు నేర్పారా ఇది? My Vinny. క్యాప్సికమ్ కూడా కరెక్ట్గా వేగిపోయింది. మసాలాలు ఏమీ వేయలేదండి, పిల్లలు తినాలి కదా, ప్లెయిన్గానే చేశాను. క్యాప్సికమ్ ఫ్రైని కూడా డిష్ అవుట్ చేసేస్తున్నాను. డిష్ అవుట్ చేసి ఇంకొక పని ఉందండి ఆ ప్యాన్తో, ఆ తర్వాత నేను షింక్లో వేస్తాను. టమాటా పప్పు ఉడకబెడుతున్నాను, దాన్ని కూడా అదే ప్యాన్లో తాలింపు వేసేస్తాను. ఇక మిషన్లో బట్టలు వాష్ అయిపోయినాయండి, అవన్నీ కూడా ఇంకా ఆరేస్తున్నాను. ఆరేసే ముందు రోజు బట్టలన్నీ తీయాలి కదా, అవి తీసాను. అన్నీ షూట్ చేయడానికి వీడియో లెంగ్త్ అయిపోతుందని ఆ బిట్ షూట్ చేయలేదండి. ఆ తర్వాత బట్టలన్నీ మడతేసి కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. అమ్మ ఇంకా అయిపోయిందిరా నాయన, ఇంకా నీ ఫ్రెండ్స్ వస్తారు ఇప్పుడు. నీ ఫ్రెండ్స్ వచ్చాక ఉంది నా పని, అసలు పని. Yes, Mama, my friends will come. I want to do something. What will do? ఇంకేంటి, నీ ఫ్రెండ్ వచ్చేస్తుంది కదా? Yes, Mama. ఎంజాయ్ చేస్తావా? Yes, Mama, I'll enjoy. ఇంకా జోషి ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, ఇక అయిపోయింది నా పని. Mama, when my friend is coming, give me chips, chocolate, ice cream, lollipop. చాలా. Yeah. ఇక నా ఫ్రెండ్ కాల్ చేసి రావడానికి కొంచెం టైం అవుతుంది అంటే, ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం ఖాళీగా ఉన్నానని ఎడిటింగ్ వర్క్ ఉంటే ఫినిష్ చేసుకున్నానండి. ఇక నా ఫ్రెండ్ వచ్చేసిందండి, కాసేపు అటు ఇటు కబుర్లు చెప్పుకున్నాము. ఆ తర్వాత తను పొటాటో నార్త్ ఇండియన్ స్టైల్లో గ్రేవీ బాగా చేస్తుంది. సో ఇందాక ఫ్రై కోసం ఉడకపెట్టిన దాంట్లో ఒక పొటాటో ఉంచాను, దాంతోనే చక్కటి గ్రేవీ ప్రిపేర్ చేస్తుంది. ఈ రెసిపీ కూడా నేను ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. अब मेरा अर्चना बनाया, बोलते हैं नाम चावल, दाल, पोटैटो सब्जी, पोटैटो फ्राई, कैप्सिकम, जस्ट लाइक पुदीना चटनी एंड ये जिंजर का अदरक का चटनी, ये सैलेड है, ये पापड़ है वगैरह, ये कर्ड है. आज का लंच यही है हमारे यहाँ. आज हमारा मस्त मस्त लंच है, मेरा और मेरा दोस्त का. पिल्लू बच्चों लंच के लिए आ जाओ. कौन उठते?
ए बाबू आजा, उधर बैठ जा उसका ऊपर। Oh yeah, because let's play. इधर लाइन से बैठना, कोई बात नहीं, इधर बैठ जाना। अच्छा है ना रे, साथ में बिठाते हैं। मेरा अर्चना ना आराम से अब बाजी बना के कुछ खा रहे है। हमें पापड़ खा रही। मैं सेपरेट बॉटल I don't have. भूख लग हम खा रहे हैं. We're eating. मम्मी देखो बाबू लोग यहाँ पे आ रहे हैं. ఇక ఫస్ట్ పిల్లలకి ఫుడ్ వడ్డించేస్తున్నామండి. వాళ్ళు తిన్నారంటే పెద్ద పని అవుతుంది. ఆ తర్వాత మేమిద్దరం తినాలి. ఫుడ్ కొంచెం కొంచెంగానే పెడతాను ఫస్ట్. అది తిన్న తర్వాత మళ్ళీ అడిగితే సర్వ్ చేస్తాను. ఒకేసారి ఎక్కువ పెట్టేసి పిల్లలు మళ్ళీ ఫుడ్ వదిలేస్తే నా చేతితో మాత్రం నేను ఫుడ్ పడేయలేను. ఎప్పుడైనా పాడైతే తప్ప నేను అసలు నా చేతితో ఫుడ్ పడేయనండి. ఏదో విధంగా దాన్ని ఇన్నోవేటివ్గా చేసుకొని తింటూ ఉంటాను. ఆ తర్వాత నేను అర్చన కూడా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేస్తున్నాము. నా ఫ్రెండ్ అర్చన కూడా వాగుడికాయేనండి. మేమిద్దరం కూడా లొడలొడ వసపిట్టల్లా వాగుతూనే ఉంటాము. ఆ కబుర్లు ఈ కబుర్లు ఎక్కడి నుంచి వస్తాయో మాకే అర్థం కాదు. నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూనే ఉంటాము. సేపు ఆగి మేము బయటికి వెళదాం అనుకున్నాము. तुझे पसंद है मेकअप? अच्छा लगता है आपको? आपको अच्छा लगता है बेटा? और क्या सब लगाना है? और क्या लगाना? बिंदी लगाना। बिंदी चाहिए और क्या चाहिए? उसको बुला दो, उसको भी बुला दो। उसको हाँ करो। खुशी जोशी मस्त है ना दोनों। हाँ। ए कमेंट सीट हियर ना। हाँ यू गो, इधर बैठ। ए जोशी खुशी कम हियर। से डाल दे। अरे वाह, जोशी से Yes. जोशी तो सुंदर बन गई। अब खुशी भी बनते। आजा बेटा खुशी। You go खुशी, योर टर्न। अरे वाह, इतने गोरे बन गए पाउडर लगा के। मॉडर्न बेबीज बन गए। चलो से थैंक यू आंटी, वेलकम। बाय। మా అపార్ట్మెంట్ బేస్మెంట్లో చిన్న పార్క్ ఉంది కదా, అక్కడే పిల్లల్ని ఆడిస్తున్నాము. సో ఇప్పుడు పిల్లలిద్దరూ పాట పాడుతున్నారు. तुझको बनाने में कली है नस्लेगी, कली ने जोड़िया काजल की सियानी से लेकी है तूने जाने कितनों की लव स्टोरिया केसरिया तेरा इश्क प्यार रंगा जाने में हाथ लगाऊं दिल में सारा तेरे फिक्र में सारी పిల్లల్ని ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆడించి పైన ఇంటికి పంపించేసి లాక్ వేసి నేను వాళ్ళ చిన్న పాపని తీసుకొని ఇంటి పక్కనే ట్రెండ్స్ ఉందండి, అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉందో ఉగాదికి చూద్దామని వెళ్ళాము. వాళ్ళ చిన్న పాప ఏదో ఆడుకుంటుంది ఇక్కడ. సో నేను అర్చన ఆ డ్రెస్ ఈ డ్రెస్ చూసాం. మాకు ఏవీ నచ్చలేదు. ఒక 2-3 డ్రెస్సులు మాత్రం నచ్చినాయి. తను నాకు కొందామనుకుంది డ్రెస్సు, నేను తనకు కొందామనుకున్నాను. సో కొనేదేదో ఇద్దరం ఒకటే కొందామనేసి సేమ్ డ్రెస్ కోసం వెతుకుతున్నాము. వెతగ్గా మాకు ఒక నేవీ బ్లూ కలర్ డ్రెస్ నచ్చిందండి. సో ఇద్దరం సేమ్ తీసేసుకున్నాము. మేమిద్దరం కూడా ఈ నేవీ బ్లూ డ్రెస్సే తీసుకున్నాము. ఈ లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.